అందరికీ జై శ్రీరామ్. ఈ నంగనాచి మాటలింటే ఎవ్వరైనా నమ్మాల్సిందే, ఎవ్వరైనా లొంగాల్సిందే. నేనొక ఆడదానయ్యి ఇంకొక ఆడదాని గురించి మాట్లాడుతూ, ఇంకొక ఆడదాన్ని తిడుతున్నానంటే నాకే గలీజ్‌గా ఉంది. కానీ తప్పట్లేదు. దీనికి అస్సలు సిగ్గు, శరం, బుద్ధి అనేది అస్సలు లేదనమాట. ఎట్లా అంటే రోజు రోజుకి సమాజం ఎటెళ్తుంది, ఎవరికి ఏం మెసేజ్‌లు ఇస్తున్నారో అస్సలు అర్థం గాని పొజిషన్‌కొచ్చింది. సిగ్గు, శరం ఉండాలే. తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తే ఇష్టం ఉంటే చేసుకోండే ముండలాల. ఒకవేళ ఇష్టం లేకుంటే నువ్వెవరినైతే ఇష్టపడతావో వానితో దొబ్బేసేయి. అంతేగాని నువ్వు మీ అమ్మ నాన్నకి భయపడి పెళ్ళిళ్ళు చేసుకొని అన్యాయంగా వాని జీవితాలు ఎందుకే నాశనం చేస్తారు? ఏం అవసరం ఉంది? మీకు ఏం హక్కుందని? అంతగానం మీరు వాళ్ళ జీవితాలను నాశనం జేయడానికి. సిగ్గు, శరం దేవుడు బెట్టాడు గదా! దాన్ని జూసుకొని బ్రతకడం నేర్చుకోండి. మరీ ఇంత దిగజారకండి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాలిన పనులు నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలు చేస్తే ఊరుకుంటావే? బద్మాష్‌దానా, సిగ్గులేనిదానా, ఇలా తిడుతున్నానని ఏ ఒక్కరు ఫీల్ అవ్వద్దు. ఇలాంటి దాన్లని ఎన్ని తిట్టినా ఏం పాపం లేదు. ఇంకా నేను చాలా మాటలు అనాలనుకుంటున్నా కానీ అనలేని పొజిషన్ అనమాట ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మంచికి కాలం ఎక్కడ లేదు. మనం మంచిగా బుజ్జగించి చెప్తాం చూసినావా? అసలు చెవులకు పోదు వినరు మాట. ఇలా గలీజ్ మాటలు బూతులు తిట్టి సిగ్గు శరాలు లేకుండా మనం వాళ్ళకి ఏమాత్రం తిడితే అప్పుడన్నా బుద్ధొస్తదేమో అని అలాంటి ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతున్నాను. ఇలా చేసే వాళ్ళని మాత్రమే అంటున్నాను. మళ్ళీ అందరిని అంటున్నానని అస్సలు అవ్వద్దు. నేను ఒక అమ్మాయినే ఇంకొక అమ్మాయిని ఇలా తిడుతున్నానంటే చేసే బేకార్ పనులను చూస్తే ఎవరైనా తిడతారు. మీరు కూడా కంపల్సరీ నేను ఎన్ని అంటున్నానో అంతకు డబల్ మీరు అంటారనమాట. ఏం ఎంకికపోరు. ఇది చేసిన పనేందంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇది ఫస్ట్ ఒకతను లవ్ చేసిందంట. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేరంట. అయితే "నువ్వు చేసుకోకపోతే బావుండదు. నేను చనిపోతాను" అనేసి వాళ్ళ అమ్మ నాన్న బెదిరిచ్చిరంట. బెదిరిస్తే సరేలే అనేసి ఇది వేరే అతను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని అతనితో సంవత్సరం సంసారం చేసింది. మంచి అతనితో హ్యాపీగానే ఉంది. ఇది సిగ్గులేనిది ఎంత టాలెంట్ ఉందో దీంతో జూడు. ఆ టాలెంట్ ఏదో పెళ్లి గాకముందు వానితో జంప్ అవ్వడానికి ఉపయోగించితే అయిపోతుండే గదా! పనికిమాలిన ముండా. పిల్లలు కాకుండా జాగ్రత్త పడింది. ఏమో పనికిమాలిన టాబ్లెట్‌లు ఆ భర్తకు తెలియకుండా మింగిందంట. సంవత్సరం కాపురం చేసింది. అతనికి ఏమాత్రం చేసుకున్న భర్తకు 1% కూడా ఏమాత్రం డౌట్ రాలే. అతనితో అంతే ప్రేమగా ఉండేది. అతనితో అంతే ప్రేమగా సంసారం చేసేది. అతనికి ప్రతీదీ చూసేది. చాలా హ్యాపీగా అంటే తనే సర్వస్వం, తనే ప్రాణము అన్నట్టుగా నమ్మించిందనమాట. నా భార్య నన్ను ఇంతగా లవ్ చేస్తుంది, ఇంత ప్రేమిస్తుంది, ఇంత బాగా చూసుకుంటుంది అన్నట్టు ఆ సంవత్సరం పొద్దు చాలా అంటే చాలా బాగుంది. అలా ఎందుకుందో తెలుసా ఈ బేకార్‌ది? వాడు ఫోన్ చేసి చెప్పిండు, "ఒక 1 ఇయర్ ఆగు కంపల్సరీ నేను తీసుకుపోతాను. తీసుకుపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ 1 ఇయర్‌లో నేను మంచిగా జాబ్ చేసుకొని కొన్ని పైసలు ఎంకేసి కొన్ని అంటే మనకంటూ బయటికెళ్తే ఖర్చులకు ఉండాలి కాబట్టి కొంచెం నేను సెటిల్ అవుతాను. నా చేయిలో డబ్బులు పెట్టుకుంటాను. అప్పుడు మనం బయటికెళ్ళిపోతే మనం చాలా హ్యాపీగా బ్రతకొచ్చు. ఇప్పుడెళ్తే రోడ్డు పైన పడతాము. మనకు అప్పుడు ఎలాంటి అంటే తినడానికి గానీ, బ్రతకడానికి గానీ ఒక్క రూపాయి మనకు ఎలాంటి దారి ఉండదు కాబట్టి ఒక సంవత్సరం పొద్దు ఆగు నేను తీసుకెళ్తాను" అని చెప్పిందంట. ఈ బేకారోడు చెప్పిండంట దీనికి, "నువ్వు అంటే టాబ్లెట్‌లు వాడు పిల్లలు కాకుండా" అనేసి. వీనికెంత సిగ్గు కాదు. సంవత్సరం పొద్దు చేసుకున్న భర్తతో సంసారం చేస్తే తీసుకుపోయి వీడు పెళ్లి చేసుకొని వీడు సంసారం చేస్తాడంట. ఛీ! ఛీ! ఇంకా వేరే పిల్లనే దొరకదా వీనికి? అమ్మాయిలు కరువైనారా భూమి పైన? ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు అసలు? కడుపుకు అన్నమే తింటున్నారుగా గడ్డయితే తినట్లే గదా! ఇది ఇంక వాడు చెప్పినట్టల్లా ఇంకా ఎందుకంటే వాళ్ళ భర్తకి ఎక్కడ డౌటొస్తే మళ్ళా గొడవలైతాయేమో, ఇట్లా అంటే వాళ్ళ భర్తకి తెలీదు లవ్ చేస్తున్నట్టు. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసుగా. నా భర్తకు డౌటొస్తే మా అమ్మ వాళ్ళతో ఏమైనా చెప్తే మా అమ్మ వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. మళ్ళా మేమిద్దరం కలుస్తామో కలవమో, పెళ్లి చేసుకుంటామో చేసుకోమో అనేసి ఇగ అతనికి ఏమాత్రం డౌట్ రాకుండా మంచిగా మేనేజ్ చేసింది. తనే సర్వస్వం అన్నట్టు. అతను నమ్మేసాడింక నన్ను నా భార్య ఇంత ఇష్టపడుతుంది అనేసి. అంత బాగా ఇష్టపడి, అంత బాగా తన్ని చూసుకొని, తనకి నిజంగా ఏ లోటు లేకుండా అంతా చూసుకొని అంత బాగుంది. 1 ఇయర్ తర్వాత
వాని గుండుకు నామాలు దుద్ది, ఇంక వానితో ఎళ్ళిపోయింది. సిగ్గు శరం లేనిది పెద్ద. ఇంకా అతను చూడు చాలా అంటే చాలా మెంటల్‌గా డిస్టర్బెన్స్ అయిపోయాడిగ. అసలు మెంటలోడిలాగానే ఇంక అయిపోయాడు. ఎందుకంటే, అరే! నా భార్య నన్ను ఇంత లవ్ చేసింది. ఇంకా అతను అంటే ఇది బేకార్ ఎళ్ళిపోయి ఉంది. కానీ అంత ప్రేమ చూపించేసరికల్లా అది నిజమే అనుకోని ఇతను కూడా అంతే ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి, ఆమె పోయేసరికల్లా జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను వదిలేసి ఉండలేకపోయాడు. ఎందుకంటే ఇంటికి రాగానే ప్రేమగా మాట్లాడేది, కూర్చొని అన్నం పెట్టేది. అనుక్షణం అన్నీ గుర్తొస్తున్నాయి. ఇంక అతను గుర్తొచ్చి మెంటల్‌గా డిస్టర్బెన్స్ అయ్యి పాపం పిచ్చోడయిపోయిండు. ఎలా అంటే కొన్ని రోజులు టైం పట్టింది తెలుసా కోలుకోవడానికి. ఇంకా అంటే వాళ్ళోళ్ళు జరిగిందంతా చెప్పి, "ఇది కాదు నాన్న ఇలా ఉన్నారు వాళ్ళని" చెప్పి హాస్పిటల్‌కి చూపిచ్చి తనకి నార్మల్‌గా తీసుకురావడానికి చాలా చాలా కష్టపడి అతన్ని నార్మల్‌గా తీసుకొచ్చారు. ఇలాంటి చెత్త వాళ్ళు నేనే సర్వస్వం అని నమ్మించి ఇలా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో గూడా ఆలోచించరు. నీ జీవితం కోసం నువ్వు చూసుకున్నావు కరెక్టే. అది నీ లైఫ్ నీ ఇష్టము అనుకుందాం. మరి పక్కనోళ్ళ జీవితాలను నాశనం జేయడానికి మీరెవరే అమ్మా తల్లి? మీకేం రైట్ ఉంది? మీకేం హక్కుంది? చెప్పండి. మీకెలాంటి హక్కు కానీ, రైట్స్ గానీ లేవు కదా! మరి పక్కనోళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? సిగ్గు శరం లేకుండా. ఛీ! ఏం బ్రతుకు బాబోయ్! ఇలాంటి బ్రతుకు వేస్ట్ బ్రతుకు. ఇంకా వాళ్ళిద్దరూ ఎళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ అంటే ఇట్లా ఎళ్ళిపోయినాక ఒక 2 డేస్ వెతికినరు. ఎక్కడైనా తప్పిపోయిందేమో ఈ గలీజ్‌గా వద్దులే గానీ, తప్పిపోయిందేమో ఈ బొంబ అనుకున్నారు. అనుకోని చూసారు. ఇగ అర్థమైపోయింది. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమైపోయి జరిగిందంతా అర్థమయ్యి అబ్బాయికి జెప్పారు. ఇది సంగతి నాన్న ఇంతకుముందు ఇలా ఉంది. వానితో ఎళ్ళిపోయింది అనేసి చెప్తే, ఇలా చేయడం కరెక్ట్ కాదు గదా! నేను ఉండలేను అనేసి ఆ అబ్బాయి అయితే మెంటలోడయ్యాడు పాపం. టైం పట్టింది బయటికి రాడానికి. అందుకే దయచేసి ఇలాంటి పనులు చేయకండి. నిజంగానే వాడే గావాలి. నువ్వు లవ్ చేసావు ఒకడిని. సిన్సియర్‌గా వాడిని లవ్ చేసావు. వానితోనే నా జీవితం. వానితోనే నా బ్రతుకు. సావైనా బ్రతికైనా వానితోటే సస్తాను. లేదంటే వానితో కాకుండా నేను చచ్చిపోతాను. నాకు జీవితం లేదు. నాకు వాడే కావాలి అని నువ్వు అనుకుంటే ఎవ్వని గురించి పట్టించుకోకుండా, ఎవ్వనికి చేయకుండా వానితో ఎళ్ళిపో. కొన్ని రోజులు మీ అమ్మ, మీ నాన్న బాధపడతారేమో! ఆ తర్వాత మళ్ళా వాళ్ళే నిన్ను దగ్గర తీసుకుంటారు. అంతేకానీ మీ అమ్మ, నాన్నకు భయపడి పెళ్ళిళ్ళు చేసుకొని, మీ అమ్మ, మీ నాన్న పరువు నడింట్ల రోడ్డు మీద తీసేసి, అలాగే నిన్ను చేసుకున్న ఫ్యామిలీకి పరువు లేకుండా, వాళ్ళకి జీవితం లేకుండా, ఇంతమంది జీవితాలతో అస్సలు ఆడుకోవద్దు. అదేదో ముందే డెసిషన్ తీసుకో. నిజంగానే మీ అమ్మ, మీ నాన్నకి భయపడి నువ్వు పెళ్లి చేసుకుంటే, జీవితాంతం పెళ్లి చేసుకున్న అతనితోనే కలిసిమెలిసి జీవించు. అంతేగాని మధ్యలో వదిలేసిపోతాను, వాళ్ళ పరువు తీస్తానంటే, వాళ్ళ పరువు తీయడానికి నీకు ఏం హక్కుంది? లేదు గదా! అదేదో ముందు జేసుకొని సావు. అంతేగాని ఇలాంటి పనికిమాలిన పనులు ఎవ్వరు చేయకండి. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే ముందే ఎళ్ళిపోండి. పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని భర్తలను ఈ మధ్య చాలా చూస్తున్నాం. పెళ్ళిళ్ళు చేసుకొని లవర్‌కి భర్త అడ్డమొస్తున్నాడని జెప్పేసి భర్తను చంపేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన పనులు అస్సలు జేయకండి. మీకిష్టం లేకుంటే వాళ్ళని వదిలేసి, మీరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోకుండా, మీ జీవితాలు మీరు చూసుకోండి. ఒకవేళ పెళ్ళిళ్ళయిన వాళ్ళ మధ్యలో ఎవడో లవర్ వాడు దొరికిండు, వాని కోసము నా భర్తను చంపేస్తా అంటే, నీ భర్తను వదిలేసి దొబ్బేయమ్మా. అంతేగాని ఇలాంటి బేకారు పనులు జేసి, మనుషులను చంపడం గానీ, ఇలా మనుషులను పిచ్చోళ్ళని చేయడం గానీ, ఇలాంటి పనికిమాలిన పనులు ఎవ్వరూ చేయకండి దయచేసి. నేను మరీ మరీ కోరుకుంటున్నాను. నేను చెప్పింది రైటా? రాంగా? మీరే కామెంట్ చేయండి.